మహారాజు గారి ఆ యొక్క అబుల్కావుడు మహారాజు గారికి ఎంతో అష్టైశ్వర్యాలు భగవాగ్యాలు అన్నీ ఉన్నాయి. వారికి ఏమిటి సంతానం సంతానం కోసం అని చెప్పని దానాలు ధర్మాలు యజ్ఞాలు యాగాలు అంటే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నట్ట, ఎన్నో దేవాలయాలు సందర్శిస్తున్నట్ట, ఎన్నో దేవాలయాలు నిర్మిస్తున్నట్ట, ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేస్తున్నట్ట. ఎవరు ఏది లేదంటే అది పట్టుకొని అవన్నీ కూడా దానం చేసుకుంటూ అలా మంచి వ్యక్తిగా అలా ఉంటున్నట్ట. మరి రాజుగారి భార్య ఎట్లాంటిదండి, చాలా మంచి ఆవిడ. ఎవరైనా ముత్తైదు వస్తే చాలు వారికి బొట్టు పెట్టి నగలు వచ్చారు దానాలు చేస్తుంది. ఇలా ఉంటాడు కదా రాజుగారు అంటే ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాను కానీ నాకు సంతానం లేదు కదా, మరి వంశాన్ని విస్తరించే కొడుకు వంశాధికారుడు లేదు కదా, మరి ఎట్లాగా అని ఆలోచిస్తూ ఇక సత్యనారాయణ స్వామి వారితో ఎలాగా ఆలోచిస్తున్నట్ట. ఈ యొక్క రాజుగారు ఆలోచిస్తుండగా సత్యనారాయణ స్వామి వారి ఒక బ్రాహ్మణం పొంది ఆయన యొక్క రాజుగారి దగ్గరికి వచ్చి, మహారాజా మీరు యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు బాగానే ఉన్నాయి, కానీ ఈ యొక్క కలిగిన సత్యనారాయణ స్వామి వారు ఉన్నారు, ఆయన వర్తం చేయండి మీకు తప్పకుండా సంతానం కలుగుతుంది అనగానే సరే ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమాలు చేసాం, ఇక ముందు కూడా చేస్తాం, ఏది చేసినా కానీ నమ్మకంతో చేయాలి, నమ్మకం లేదు ఏది లేదు. కాబట్టి మీరు చెప్పారు కాబట్టి రేపు సాయంకాలంలో మన ఊరి చోట భద్రాశిల నదీ తీరాన దానికి ఏర్పాటు చేయండిగా ఏర్పాటు భటులు చెప్పారట. ఆ భటులు వెళ్ళి అన్ని ఏర్పాటు చేస్తున్నట్ట. ఈ యొక్క రాజుగారు ఏం చేశారట, ఇక రాజదంపతులు కూడా వెళ్ళి ఆ నది ఒడ్డున సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నట్ట. ఈ యొక్క ఆ ఊళ్ళో ఉంటున్న ప్రజలంతా అనుకున్నట్ట, అదే మన రాజుగారు నదీ తీరాలు ఏం చేస్తున్నారు, మనం కూడా వెళ్ళి చూడాలి, ఏం చేస్తున్నారు తెలుసుకోవాలి, మన ఇక్కడ నుంచి ఎలాగా చెప్పేసి అందరూ ఒకటి తర్వాత ఒకటి ఊరు మొత్తం వెళ్ళి అక్కడ నది ఒడ్డు కూర్చుని వారు చేసే పూజ కార్యక్రమాలు చూసి వింటున్నట్ట. ఇలా ఉంటే సత్యనారాయణ స్వామి వారు ఆ యొక్క వ్రతం జరుగుతుండగా ఏమిటి అని చెప్పంటే ఒక వైశ్యుడు కోవటాయ పడవని రక్తమార్గం వేసుకుని అలా వ్యాపారం కోసం అలా ప్రయాణం చేస్తున్నట్టు సముద్రంలో అలా ప్రయాణం చేస్తుండగా ఈ నది ఒడ్డు మీద పూజ జరుగుతుంది, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఇది జాతర అంటారో ఏమంటారో తెలుసుకోవాలి, కాబట్టి ముందు వెళ్ళి అక్కడ వెళ్ళి మనం కనుక్కుంటే మన సామాన్ ఇక్కడ అమ్మేసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది కదా, ఇంకెక్కడో వెళ్ళడానికి ఆలోచించి ఆ పడవ ఒడ్డు పట్టించి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ వ్రతం పుట్టుని అక్కడే ఉండి ఆ ప్రసాదం తీసుకుంటూ అడుగుతున్నట్టు, అయ్యా మహారాజా మీరు చేసే యొక్క స్వామి పేరు ఏంటి, మీరు చేసే వ్రతం ఏంటండి, మీరు ఎందుకోసం చేస్తున్నారు అని అడిగారు కదా. మాకు సంతానం అడిగారు స్వామి గారు, సంతానం కోసం వ్రతం చెప్పని చెప్తున్నాం కాబట్టి అలాగా ఇది అంటున్నట్టు, అయ్యా మరి నేను వైశ్యుడిని, మరి నాకు సంతానం లేదు, మరి నేను కూడా అర్థం చేసుకోవచ్చా, ఓ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు చెప్పిందంట విని ఆ రత్నమానికి ఆ షావుగారు వేసుకుని ఇక ఆ ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాట. ఈ యొక్క రాజుగారు కూడా వ్రతం ముందు చేసుకుని భోజనం చేసి ఆ యొక్క రథం మీద ఆ యొక్క రాజుగారికి వసతి దగ్గరికి వచ్చారట. ఈ యొక్క షావుగారు ఇంటికి వెళ్ళి ఇక షావుగారు భార్య పేరు ఉండేందుకు లీలావతి అని ఆమెను పిలిచి ఆమెకి ప్రసాదం పెట్టారట. ఆమె అడుగుతుంట ఆమెకి ప్రసాదం ఎక్కడిది, ఎవరిచ్చారు, ఎక్కడికి పెట్టుకొచ్చారు అనగానే మన రాజుగారు సంతానం కోసం వ్రతం చేశారు, ఆ యొక్క ఆ వ్రతం కానీ సత్యనారాయణ వ్రతం కానీ ఏమేమి ఇంకా సరే రాజుగారు అంటే లక్షల వేలు ఖర్చు పెట్టి వ్రతం చేస్తారు, అంత మనకి మన ముందు 100, 1000, 2000 ఖర్చు పెట్టి మనం కూడా సంతానం కోసం వ్రతం చేస్తామండి అని అడిగేవారు కదా. సరే సంతోషి లీలావతి వ్రతం చేస్తే డబ్బు ఖర్చు అవుతుంది కానీ సంతానం కలుగుతుందో తెలియదు, ఎవరికి తెలుసు, ఇక డబ్బు ఖర్చు అవుతుంది కదా, కాబట్టి ఇప్పుడే అక్కడ కూర్చోవాలి కానీ అలా కాదండి అలా కాదు చేయాల్సిందే అని ఆ యొక్క భార్య పదే అడిగేవారు కదా. సరే నువ్వు ఇలా పదే బతులాడుతున్నాం కాబట్టి సత్యనారాయణ స్వామి ఉంటే సంతానం మనం ఇచ్చిన మరిక్షణం 100 కాదు 1000 కాదు ఆ తర్వాత 50,000 కష్టపడి వ్రతం చేస్తా అని ఆయన మాటనే చెప్పిపోయాట. ఎప్పుడైతే ఆ యొక్క వ్రతం చేస్తానని మాట అన్నాడు, ఆ యొక్క మాట సత్యనారాయణ స్వామి విని ఎవరుకున్నట్ట అందరూ కూడా ఆ యొక్క వ్రతం చేసి సంతానం అడుగుతారు. ఈ యొక్క రాజుగారు సంతానం కోసం వ్రతం చేశారు, ఈ యొక్క షావుగారు సంతానం ఇస్తే కానీ వ్రతం చెప్పేసి వెళ్ళిపోయాడు. మరి ఏం చేయాలి, ఇక వీళ్ళకి మార్గం ఏమిటి అని చెప్పంటే సంతానం మార్గం తప్ప వేరే మార్గం లేదు అని అనుకుని సత్యనారాయణ స్వామి వారు ఆ యొక్క రాజుగారికి 12 కుమారుడు అంటే అబ్బాయి ఇచ్చాక ఈ యొక్క షావుగారికి 12 కుమార్తె అంటే అమ్మాయి ఇచ్చాడు. అమ్మాయి ఎలా ఉందిగా, తెల్లారేస్తే లోకాన్ని వెలుగుతాడు సూర్యుడు, అటువంటి వెలుగు అమ్మాయి మొహంలో ఉందిగా. అమ్మాయి పేరు 21 నామకాలు మాట్లాడాల సమయంలో కళావతి అని పేరు పెట్టాట. అలాగే ఇక రాజుగారి దంపతులు రాజుగారి కుమారుడు పుట్టాట. మరి రాజభట్టాభిషేకం చేత సంతోషంగా ఉన్నారట. మరి ఆయనలో ఉన్నాడు అని చెప్పంటే సాయంత్రం చీకటి పడ్డాక చంద్రుడు ఎలా ఉంటాట చంద్రగుండలా అటువంటి మొహంలో ఆ అబ్బాయికి అలా ఉంది. ఈ యొక్క షావుగారి కూతురు యొక్క నాన్నగడ భారత సమయంలో ఆ యొక్క భార్య ఏమండి మనకి సంతానం చేస్తారని వ్రతం చేస్తారని మీరే చెప్పారు, ఇప్పుడే మన అమ్మాయి పుట్టింది కదా, ఇక 27 నామకాలు భారతాలు చేస్తున్నాం, ఈ సందర్భంలో అందరూ ఉన్నారు కాబట్టి వ్రతం చేస్తే మనం అనుకున్న ముక్కు కూడా నెరవేరుతుంది కదా, కాబట్టి వ్రతం మాట చెప్పండి. కానీ ఈ మళ్ళీ అంటున్నట్ట ఇప్పుడే చాలా డబ్బు ఖర్చు అయింది, సరే అమ్మాయి పుట్టింది, అబ్బాయి పుడితే ఏదో అనుకోవచ్చు, అమ్మాయి పుట్టింది మరి ఖర్చు ఉంటుంది, ఇప్పుడు కాదు అమ్మాయి పెళ్ళి కనుక మగపిల్లి వారు కూడా ఉంటారు కదా, అమ్మాయి అల్లుడితో పాటు అమ్మాయితో పాటు మనం కూడా పుట్టించి వ్రతం చేస్తే ఖర్చులో ఖర్చు అది కూడా అయిపోతుంది. ఇవన్నీ అందరూ కూడా గొప్పగా చేసి అనుకుంటారు. ఈ సందర్భంలో ఇప్పుడు కాదు అప్పుడు చేద్దాం
అని ఆమెకి నచ్చేసి మళ్ళా వ్యాపారం కోసం ఈ యొక్క షావుకారు వ్యాపారం వచ్చిందట. ఇక మళ్ళా తిరిగి వచ్చేవరకల్లా ఆ షావుకారు కూతురు అష్టమరిచే వ్యక్తంగా అమ్మాయి తొందరగా ఎదిగిపోతుంట, అబ్బాయి తొందరగా ఎదగట. ఈ అమ్మాయి తొందరగా ప్రవర్తిగా ఎదిగిపోవడం, అలాగే యుక్త వయసు రావడం, అష్టమరిచి అమ్మాయి 7వ పెద్ద మనిషి అవ్వడం, 8వ పెళ్లి చేయాలి. కాబట్టి ఇక ఆ యొక్క భర్తతోటి ఆమె ఉంటుంది. ఇక ఏమంటే అమ్మ అమ్మాయి కూడా 8వ సంవత్సరం వెళ్ళకముందు పెళ్లి చేయాలి కదా, మరి దాని కానీ ఇస్తారా అని చెప్పారు. కానీ ఆయన అమ్మాయి అత్తగారిని పంపించడం కాదు, అల్లుడిని మన ఇంటి కానీ తీసుకొచ్చిన మార్గం ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఒక జొత్తలు పిలిచి ఒక 70 ఖర్చులు మనం డబ్బులు ఇచ్చి, నాయన నువ్వు ఏ ఊరు వెళ్తావో ఎక్కడికి వెళ్తావో వెళ్ళు, యోగ్యుడైన వయసు కుమారుడు తీసుకురా, అతను బాగా చదువుకోవాలి, ఆస్తి పాస్తులు ఉండాలి, మనం కూర్చోవాలి, కూర్చోవాలి. ఎవరైతే సాగుకారుకు మాట వాళ్ళు తీసుకురా, వేరే వాళ్ళు తీసుకురాలి అందుకోసని ఇక అతను పంపించాడు. అతను వీళ్ళు ఎన్నో ఊళ్ళు, గ్రామాలు, పట్టణాలు తిరుగుతుంటారు. ఎంతగా అది ఉంటే ఇది లేదా, ఇది ఉంటే అది లేదా, ఎదురుకు ఎవరు వస్తారంటే వస్తా అంటే వాడి దగ్గర లేదుగా. అలా ఉండేవాడికి తిరిగా ఒకనొక కాంచాడ అనేది ఒక ఊరు దొరికిందిట. ఆ ఊళ్ళో ఒక షావుకారు బాగా అందగాట, ఆస్తి పాస్తులు ఉన్నాయట, బాగా చదువుకున్నాట, ఇక వ్యాపార అనుభవం ఉందిట, ఇక మంచివాట, ఇక తల్లిదండ్రి కూడా ఉన్నట్టు అందరూ ఉన్నట, ఇక ఇద్దరికి కూడా వస్తానని ఒప్పుకున్నట. ఇక వెంటనే ఆ షావుకారు కొడుకుని తీసుకొచ్చి ఆ యొక్క అమ్మాయిని చూపించి ఆ అమ్మాయికి నచ్చడం వల్ల వెంటనే ఆలస్యం చేయకుండా తొందరగా స్పీడ్గా ఆ యొక్క షావుకారు కూతుర్ని ఆ షావుకారు చేసి పెళ్లి చేయాలట. ఈ పెళ్ళైన ఆనందంలో షావుకారు కానీ షావుకారు భార్య కానీ భర్త మాట మర్చిపోయాక సరే పెళ్ళి అయిపోయింది, ఇప్పుడేగా బయలుదేరి 16 గంటలకు ఎప్పుడైనా వ్రతం చేస్తారు కదా అని ఆ పైన సత్యాసం చూస్తున్నట్ట. ఇక పెళ్ళి అయింది, 16 గంటలకు అయిపోయింది. వచ్చిన మంది ఉండమంటే ఉంటారా, మరి వెళ్ళాలి కాబట్టి అయ్యా మరి వెళ్తాం, మా ఇంటికి అయింది, ఇప్పటికే చాలా సమయం అయింది అని అందరూ కూడా ఎవరింటికి వాళ్ళు చెప్పారట. ఈ యొక్క షావుకారు చెప్తున్నట్టు అల్లుడితో చెప్తున్నట్టు, అల్లుడు వాళ్ళు నీ పెళ్లి కోసం చాలా డబ్బులు తెచ్చిపోయింది, మళ్ళీ మనం వ్యాపారం చేస్తే కానీ మళ్ళీ అప్పు తెచ్చుకోలేదు, మళ్ళీ ఒక నెలలు ఎక్కువలేదు, కూర్చుని తిండి గొడవలే కలిగిపోతాయి అని చెప్పేసి అల్లుడు మామ కలిసి ఆ పడవ ఎక్కి బయలుదేరి ఇక వ్యాపారం కోసం బయలుదేరట. ఈ యొక్క ఇంటి దగ్గర తల్లి కూతురితో కూడా మా బియ్య పొలాలు పెట్టింది, మా తమ్ముడు ఇచ్చారు, మా బామ్మద్ది గారు ఇచ్చారు, ఆయన వచ్చి సామాన్లను చూసుకుంటూ అన్నం తింటూ కాలక్షేపం చేస్తున్నట్ట. ఇలా ఉండేవారికి చక్కబడుకున్నట్ట. ఈ మాట్లాడక స్వామి చూసి వీళ్ళ మాట వీళ్ళ మనం మర్చిపోయారు, ఇప్పుడు మళ్ళీ మనకు జ్ఞాపకం చేస్తే కానీ వాళ్ళకి జ్ఞాపకం రావు, కాబట్టి వీళ్ళకి దారుణమైన కఠినమైన దుఃఖం కలగాల్సిమా అని ఆ యొక్క స్వామి చూపించేవరకల్లా ఆ షావుకారుడు కూడా అలా ప్రయాణం చేస్తుండగా అప్పటికే చెడ్డబడింది. ఇప్పుడు వ్యాపారం అవ్వాలి కాబట్టి నది పడవని నది ఒడ్డుకి అక్కడ ఆపుకోవాలని చెప్పేసి ఒకనొక కాంచనగర్లోని ఆ యొక్క నగరం పక్కనే రత్నస్థానపురం ఉందిట. ఆ యొక్క రత్నాన్ని కూడా అక్కడే అమ్ముకోవాలంట. ఆ ఊరు చేరుకున్నారు. ఇప్పుడు వ్యాపారం చేస్తే వ్యాపారం చేస్తే ఎవరు ఉండరు, ఉదయం అయితే అందరూ ఉంటారు కదా, అప్పుడు చేసుకుంటే డబ్బులు బాగా వస్తాయని చెప్పేసి ఆ నది ఒడ్డునే ఈ యొక్క రత్నమానికి పెట్టుకుని దేవాలయం నిద్రపోతుండగా సత్యనారాయణ స్వామి దగ్గర విష్ణుదూతులు దొంగ రూపం దాల్చి ఆ ఊళ్ళో రాజుగారి పేరు అనుకుంటే చంద్రకేళి మహారాజు అంట. ఆయనకి రత్నసానిపురం ఆ యొక్క చంద్రకేళి మహారాజు గారి దగ్గర కొంత డబ్బు నగా నట్టని కూడా బట్టలు చూస్తుండగా పారిపోయి వచ్చేసి ఎక్కడైతే ఈ యొక్క షావుకారులు పడుకున్నారు వాళ్ళ మూటలతో వారు వేల మూట కూడా అక్కడే పెట్టేసి మాయమైపోయారు. వెనకాల బట్టలు చూసి వీళ్ళే దొంగలు కదా, మన మూటలు మన బడికి వెళ్ళి వెళ్ళమని ఎక్కడికి పడుతున్నాయి కాబట్టి వీళ్ళే కదా, ఇంకా వేరే ఎవరు లేరు అని చెప్పి